ఏది సత్యమో దాని గురించి ఆలోచించాలి. ఎప్పుడు? అరే పిచ్చోడా, ఎప్పుడైందిరా? బుద్ధి ఎప్పుడు పనిచేస్తూ ఉంది? ఎప్పుడు పనిచేస్తూ ఉంది. నువ్వు ఎప్పుడు బుద్ధితో దాని గురించి ఆలోచించాలి. అంటే నువ్వు ఉండే పరిస్థితుల్లో, నువ్వు చేసే పరిస్థితుల్లో ఏదైతే చేస్తున్నావో ఆ సమయాల్లో అంతా కూడా తద్బుద్ధయ, కారణము చేత కార్యముందని నువ్వు అక్కడంతా చూడు. ఏమంటే మీ ఇల్లుండే ప్రదేశం కారణంతో ఉందా లేదా కార్యమేనా? కారణం ఉంటేనే ఉందా, కారణం లేకుండా ఉందా? ఆశ్రమము కారణం ఉంటే కార్యం ఉంది. నీ శరీరం కారణం. ఏమిటా కారణం? సంస్కారాలు బట్టి ఈ శరీరం ఉంది. నీ మనసు ఆలోచన చేస్తున్నవే, ఇది సంస్కారాలు బట్టి ఉంది. ఇప్పుడు నువ్వు సంస్కారాలు ఈ ముందర జరుగుతుండేదాన్ని చూస్తావా, సంస్కారాలను చూస్తావా? ఈ జరుగుతూ ఉండేదాన్ని బట్టి సంస్కారాలను గుర్తించు. ఇక్కడ జరుగుతూ ఉండేదాన్ని బట్టి సంస్కారములను గుర్తించు. అర్థమవుతుందా? వీడు ఇట్లా చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు అంటే వీడి సంస్కారం ఏమిటి, వీడి వెనకాల ఉండే సంస్కారం ఏమిటి, అది గుర్తిస్తామా గుర్తించాలనా వద్దా? మనం దాన్ని గుర్తించాలా లేదా వీడు చేస్తా ఉండే దాన్ని గుర్తించాలనా? ఏమంటే ఇప్పుడు మీరు దేవుణ్ణి పూజ చేయుట, దేవుణ్ణి పూజ చేస్తున్నావు అని అంటే దేవుణ్ణి పూజ చెయ్యుటను చూడాలనా, దేవుని పూజ వీడు ఎందుకు చేస్తున్నాడో వెనకాల ఉండేటువంటి కారణాన్ని చూడాలనా? వీడు ఏ భావనతో చేస్తున్నాడు అనేది అది కదా చూడాలా. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందా? ఏ భావనతో ఉన్నాడో దానిని గుర్తిస్తే కదా అవుతుంది. దేవుని పూజ చేసేటప్పుడు మాత్రము దేవుడు అని పూజ చేశాడండి. బయట పోయిన తర్వాత మాత్రము ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతూ లోకంలో ఉండేదాన్నంతా కావాలనేటట్లుగా ఉన్నాడు. ఇప్పుడు వీడి భావన నిజంగా దైవ భావన లేకపోతున్నదా? దేవుడు అనేదాన్ని తీసి వారగా పెట్టాయి. దేవుడు అనేది తీసి వారగా పెట్టు. ఎందుకంటే దేవుడు అంటే మీ బుద్ధిలో వాడెవడో ఒకడు ఉన్నాడు, వాడిని తీసి వారగా పెట్టు. సత్యము అని పెట్టు. సత్యం అంటే అది దైవం. అర్థమవుతుందా? సత్యం అంటే దైవం. మీరనుకుంటా ఉండేటువంటి దేవుడు ఉన్నాడే అది మతం. మీరనుకుంటా ఉండే దేవుడు మతము. భగవద్గీత చెప్తా ఉండే దైవం సత్యం. మీకు సత్యం కావాలనా లేదా మతం? సత్యం కావాలన్నప్పుడు మతమును విడిచిపెట్టమని నేను చెప్తున్నానంటే కాదు, మతమును పట్టుకొని. ఎందుకంటే మనమంతా హిందూ మతస్థులం, అంటే హిందూ మతములో ఉన్నాం. హిందూ మతములో ఉన్నాము అంటే ఆ హిందూ మతములో నీకు సత్యమును చెప్పే విధానం ఉంది. హిందూ మతంలో సత్యమును చెప్పే విధానం ఉంటే ఇక్కడేమవుతుందంటే సత్యమును చెప్పే విధానాన్ని మార్చేసి వేరే విధంగా చెప్పేశారు. దాన్ని మార్చుకుంటూ వచ్చి అదేదో మీకు ఇప్పుడు సినిమాల్లో కూడా చూపిస్తుంటారనమాట. ఇప్పుడు రాజు పైన కొద్దిగా శాంక్షన్ చేసి పంపిస్తాడు. రామదాసు సినిమాలో మీకు అర్థమయ్యే దానికోసం చెప్తున్నా. రామదాసు సినిమాలో ఏం చేస్తాడంటే ఈ రామదాసు ఉంటాడు. రామదాసు ఉంటే ఈయనకు ఒక ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆ ఉద్యోగంలో చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తాడు. ఆ రాజు అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఎంత ఇట్లా చేసినావనంటే, క్షమించాలి మహారాజా, మీ ముందర నేను నిరూపిస్తానని చెప్పి 10 మందిని వరుసగా నిలబెడతాడు. 10 మందిని వరుసగా నిలబెట్టి రాజు దగ్గర నుంచి ఒక ఐస్ తెప్పించి ఐస్ని రాజు చేతిలో నుంచి మీరు వారికి ఇవ్వండి అని అంటాడు. రాజేమో వాడికి ఇస్తాడు, వాడు ఇంకొకరికి ఇస్తాడు, వాడు ఇంకొకరికి వస్తాడు. 10వ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ఉంటుంది? అంత ఉంటుంది. ఇది మహారాజా మీ యొక్క రాజ్య పరిపాలన అని అంటాడు.
ఏందా ఇది, నువ్వు నన్ను మా రాజ్య పరిపాలన ఏందో ఇమ్మంటే ఇచ్చినాను కానీ ఏందో రాజ్య పరిపాలన చెప్తున్నట్టు. అవునాయా, నువ్వు పైన నుంచి నువ్వు చేస్తున్నావు, నువ్వేమో శాంక్షన్ చేసి రిలీజ్ చేస్తున్నావు, వీటికి వచ్చేటప్పటికి ఇది జరుగుతూ ఉండే పరిస్థితి. అందుకొరకే నేను ఇలా చేస్తున్నాను అని అన్నాడు. అదేవిధంగానే సత్యము ఏది ఉందో ఆ సత్యమును చెప్తూ వస్తే ఏమైపోయింది తెలుసా, సత్యాన్ని సత్యంగా చెప్పకుండా వీళ్ళు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యేం వివస్వాన్ మనవే ప్రాహు మనురిక్ష్వా కవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదు సకాల నేహమాత యోగో నష్ట. ఉన్న సత్యం ఏదో అది పోయింది, ఉన్న సత్యం పోయి ఈ ముందరుండేటివి పట్టుకొని ఉండాలి, ముందరుండేటివి పట్టుకొని దాంట్లో మునుగుతున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు మతం ఏమండి, ఇప్పుడు సత్యాన్ని పట్టుకోవాలి. మనం సత్యాన్ని పట్టుకోవాలంటే ఈ ముందర జరుగుతూ ఉండేదాన్ని అంతటిని మనం చూస్తూ గుర్తించి దీంట్లో నుంచి వెనక్కిపోవాలంటే ఎంత ప్రయత్నం చేయాలి చెప్పండి. ప్రయత్నం చేయాలని వద్దా? అలా ప్రయత్నం చేయాలంటే దాన్ని ముందు గుర్తించాల. అందుకు తత్ బుద్ధయా అంటే బుద్ధి చేత మనం ఆలోచన చేసి మన మనస్సును మరల్చాలి. తదాత్మానః మనస్సు చేత కూడా దాని గురించి ఆత్మనః తన్నిష్ట అది నేను ఇలాగే ఉంటాను తన్నిష్ట తత్పరాయణ. ఇప్పుడు తత్ సత్యం సత్యపరాయణులు కావాలి. సత్యపరాయణులు కావాలంటే పొద్దున్నే 1 గంట సేపు వచ్చేసి భగవద్గీతను పారాయణం చేసేసి లేదా భగవద్గీతను కొంచెం వినేసి వెళ్ళిపోయినాం అనుకో, అప్పుడు సత్యంలో ఉన్నట్ల మనం లెక్క. ఈడ శ్రవణం చేయడం దేనికంటే మీరు భోంచేస్తారుగా, ఎంతసేపు భోంచేస్తారు? 10 నిమిషాలు 20 నిమిషాలు భోంచేస్తారు, అవునా? 10 నిమిషాలు 20 నిమిషాలు భోంచేస్తే ఎంతసేపు ఉంటుంది దాని ప్రభావం? 4 గంటలు ఉంటుందా? 4 గంటల సమయం, 4-5 గంటలు ఉంటుందిగా. 4-5 గంటలు తింటానే ఉంటారు. ఎప్పుడు తింటా ఉంటారా? ఎప్పుడు తింటారుగా, కొంతసేపు తింటారు, మళ్ళీ మీరు శరీరంతో పని చేసుకుంటూ ఉంటారు. అలాగే మనస్సుకు విషయాన్ని పట్టించి, మనస్సుకు సత్యమైన విషయమును పట్టించి ఆ సత్య విషయముతో మనస్సుకు ఆలంబన తీసుకుని ఇప్పుడు నీ జీవితంలో ముందుకెళ్ళాలి. అందుకు త్రికాల సంధ్యావందనం. పొద్దున్నే దైవ భావనతో నీ భావాన్ని నింపుకొని చేస్తూ ఉంటే నీకు ఈ ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళిపోతావు, బాహ్య ప్రపంచంలోకి. ఈ బాహ్యంలోనికి వెళుతావు కాబట్టి నీ మనస్సు మళ్ళా బాహ్యంలో లోబడిపోతుంది. అందువల్ల మళ్ళీ మధ్యాహ్నం ఆ భావనలోకి రావడం, మళ్ళీ వ్యవహారం చేస్తూ చేస్తూ వస్తే మళ్ళీ బాహ్య ప్రపంచంలో ఉంటావు, మళ్ళీ పడుకునేదానికి పోతున్నావు కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సాయంకాల సంధ్యావందనం శాస్త్రం అలా పెట్టింది. అది ఇప్పుడు ఏమైపోయిందంటే అది కూడా లేకుండా అసలు సంధ్యావందనం అంటే దాన్ని సంధ్యావందనం ఏందో కూడా తెలియకుండా ఏందో చేయడం, మేము కూడా సంధ్యావందనం చేస్తున్నాం అనే స్థితిలోకి వచ్చేసింది. అంతేగాని అసలు సంధ్యావందనం అంటే ఏంటి, ఎట్లా చేయాలా, ఏంటి పరిస్థితి ఏంటి, ఏమీ లేదు. దాన్ని తెలుసుకోవాలని వద్దా? ఇప్పుడు తెలుసుకొని సక్రంగా చేయాలనా? ఏందో మేము కూడా చేస్తున్నామండి, నేను సంధ్యావందనం చేస్తున్నానంటే అని చెప్పేటట్లుగా ఉండాలనా? తెలుసుకొని చేయాలి. తెలుసుకొని చేయాలంటే బుద్ధిని పెట్టాలిగా, బుద్ధిని పెట్టుకొని తెలుసుకోవాలి. అది ఉపరమణము. ఉపరమణము ఇలా చేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. కొంతమంది అన్నారు, రే మన ఇంట వంట సంధ్యావందనం లేదు మనకే, మన వాళ్ళు సంధ్యావందనం చేసి నాశనం అయిపోయినారు కాబట్టి సంధ్యావందనం మనకు లేదు, నువ్వు చెయ్యద్రోయ్. వీళ్ళ జన్మ కూడా ఒక జన్మ. వీళ్ళు మళ్ళా తల్లిదండ్రులు. వాడు కొడుకు ఏదో వేరే వాళ్ళని చూసి సంధ్యావందనం చేద్దాము అని చెప్పి అనుకుంటే వాళ్ళ తల్లి తండ్రులు చెప్పిన మాట ఇంట్లాంటి మాట చెప్తే వాళ్ళని ఏమనాలండి? వాళ్ళు కనీసం తల్లిదండ్రుల వాళ్ళు అంత మళ్ళా వీళ్ళు స్వాములు, వీళ్ళు స్వామి, వాళ్ళను స్వామి స్వామి అని పిలుస్తారు, వాళ్ళు స్వాములంట. వాళ్ళు సమాజంలో అదొక పెద్ద స్థాయి. ఏందండి ఇది? అర్థమవుతుందా? కాబట్టి అంటే
తనంతట తను తెలుసుకోవాలని అనుకోడు. ఎవరన్నా చెప్తే దానిని అడ్డుకొని నువ్వు చెప్తా అనేది తప్పు అంటాడు. బుద్ధ భగవానుడు సత్యాన్ని చెప్పిన దానికి, బుద్ధ భగవానుడు సత్యాన్ని చెప్పి, అయ్యా మీరు చేస్తున్నటువంటి విధానంలో తెలుసుకోండి సక్రమంగా అని చెప్పిన దానికి ఈ బ్రాహ్మణులందరూ ఏం చేశారు తెలుసా? అసలు బుద్ధుడు చెప్తాడు అంతా తప్పులు, వాడు పనికిరానోడు అని చెప్పి మన దేశాన్ని ఎల్లగొట్టేశారు. అట్లాంటి గొప్పోళ్ళు ఇల్లు చూడండి ఎట్లా ఉంటుంది. అంటే మన దగ్గరుండే సంపదను మనం కాపాడుకోకుండా, ఉన్న తత్వాన్ని చెప్పి ఉన్న తత్వాన్ని తెలియచేయనీయకుండా, ఒకవేళ చెప్తూ ఉంటే వీళ్ళు చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళు శమో దమస్ తపశ్శౌచం క్షాంతిరాజ్యమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం కదా. బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళు ఇది చేయాల్సి ఉంటే చెప్తూ ఉండే వాళ్ళను వీడు బ్రాహ్మణుడు కాదని వాళ్ళని వెళ్ళగొట్టేశారు. వాళ్ళు బ్రాహ్మణులు అవుతారా? ఉన్న తత్వాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేయపా. ఆశ్రమానికి వెళ్ళి, ఆశ్రమంలో శృంగేరి పీఠానికి వెళ్ళి శృంగేరి పీఠంలో ఉండే స్వామికి బాగా సాష్టాంగ నమస్కారం చేసేస్తే బ్రాహ్మణుడు అవుతాడా? శృంగేరి పీఠానికి వెళ్ళేది, శృంగేరి పీఠంలో స్వామి కనిపించిన వెంటనే అదేందో కట్టి పడిపోయినట్టు పడిపోవాలంట. ఇట్లా ఛీ, నీదొక ఉపన్యాసము, నీదొక మాట. గురువు కనిపిస్తూనే కట్టి పడిపోయినట్టు ఇట్లా పడిపోవాలా గురువు గారి పాదాల మీద అంటే ఇట్లా పడిపోతే ఇది బ్రాహ్మణత్వమా? ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు. దాన్ని చెవులు పెట్టుకొని వింటుంటారు. అయ్యో ఇప్పుడు నేను కూడా శృంగేరికి పోవాలా, అట్లా పడాలా అని అట్లా అనుకుంటాను. అరే శృంగేరి పీఠంలో ఉన్నట్టు గురువు గారిని నేనేమన్నా అడుగుతున్నానా? నేను నా జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి స్వామీజీ అని అడుగుతున్నామా? మనకు శంకరాచార్య స్వాముల వారు మనకు పెట్టినటువంటి పీఠం శృంగేరి పీఠం, దక్షిణాంనాయ పీఠం. దక్షిణాంనాయ పీఠంలో పెట్టి ఆ పీఠంలో ఉండేటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో, నాయన తత్వాన్ని నువ్వు చెప్పు, ఎవడైనా వస్తే నీకు చెప్పడానికి నువ్వు ఉన్నావు అని అక్కడ పెట్టారు. మనం అట్లా వెళ్తున్నామా? చూడండి మన పద్ధతులు, మన నియమాలన్నీ ఎట్లా మారిపోయినాయి. మార్పు రావాలన్నా వద్దా? అది సరే. ఇప్పుడేంటది? అలాంటి సందర్భంలో మనకు ఉంటాయి, వాటన్నింటినీ కంట్రోల్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇలా వెళ్ళట ముందే, ఇలా ముందుకు వెళ్ళుట ప్రయత్నం చేయుట దేనివైపు? సత్యము వైపు ప్రయాణము చేయుట. దానిని శ్రద్ధ అంటారు. ఏమండి? శ్రద్ధ కీదృశీ చెప్పండి. అంటే శ్రద్ధ అంటున్నారు కదా. శ్రద్ధ, నేను శ్రద్ధ కలిగి ఉండుట ఎట్లా? నాకు శ్రద్ధ ఉందని నేను తెలుసుకునేది ఎట్లా? ఏమంటే మీ అందరికీ శ్రద్ధ ఉందా లేదా? శ్రద్ధ ఉంది కాబట్టి వచ్చారు. పొద్దున్నే వస్తూ ఉన్నారు, పారాయణం చేస్తూ ఉన్నారు, సాయంకాలం మళ్ళీ వస్తున్నారు, పారాయణం చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఉపన్యాసం కూడా వింటున్నారు. ఏమండి? అంటే శ్రద్ధ ఉండి చేస్తున్నారు, బాగానే ఉంది. నిజంగా శ్రద్ధగా ఉన్నానా? శ్రద్ధ అంటే ఏమో తెలుసుకోవాలిగా. నిజముగా నేను శ్రద్ధగా ఉన్నానా? అంటే మనమైతే శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలను కొద్దిగా ఉపరమణం చేస్తున్నాం, బాగానే ఉంది. దేని కొరకు చేస్తున్నా? నాకు శ్రద్ధతో చేస్తున్నానా? అంటే శ్రద్ధ అంటే ఏంటి తెలియాలిగా. తెలియాలనా వద్దా? మనం చేస్తున్నది శ్రద్ధ అనుకోవాలనా? దాన్ని చూడండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరో ఒకరు వచ్చారు, బంధువులు ఎవరో వస్తారండి. అతిథి అంటే తిథి, వారము, నక్షత్రము అనేటువంటి దాన్ని చూడకుండా
వచ్చేవాడు అతిథి. పలానా తిథి అని లేదు. ఇప్పుడు మామూలుగా అమావాస్య రోజైతే మనం ఏం చేస్తాం? తర్పణాలు విడిచిపెడతాం. తర్పణాలు విడిచిపెడుతున్నాం కాబట్టి ఆ రోజు ఎవరైతే వస్తారో వాళ్ళకు మనం భిక్షను కూడా పెడతాం. అంటే అమావాస్య తిథి ఆ రోజు వచ్చిన వాళ్ళకి భిక్ష అని పెడుతున్నాం కదా. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు, ద్వాదశి రోజు పారణం చేసి, ద్వాదశి రోజు నువ్వు వంట చేసి దాన్ని నువ్వు తీసుకుంటావు, ఇతరులకు పెడతావు. ఇది తిథిని బట్టి చేస్తున్నావు. నువ్వు తిథి అని లేదు, వారం అని లేదు, నక్షత్రం అని లేదు. వచ్చాడు ఎవడు? ఇప్పుడు వాడెవడు? వాడు అతిథి. అతిథి దైవరూపంగా చూసుకోవాలి, విష్ణువు రూపంగా. అతిథి విష్ణువు అనే కదా శాస్త్రం చెప్పింది. అతిథి దేవో భవ. దేవుడు అంటే అతనే విష్ణువు. విష్ణువు అంటే మళ్ళీ మీరు ఆ విష్ణువు దగ్గరికి పోవద్దు. నేను రాత్రి అందుకే చెప్పా, విష్ణు అంటే మీరు అట్లా అనుకోవద్దు. మీ స్వరూపమే విష్ణువు, మీ స్వరూపమే విష్ణువు. సరే, ఇప్పుడు మీ స్వరూపంగా ఉన్నటువంటి వాడే కదా ఇప్పుడు వచ్చాడు. వాణ్ణి నువ్వు చూస్తే కదా నువ్వు అలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ అతిథిని పిలిచి వాడిని గౌరవంగా చూస్తారా చూడరా? అట్లా లేకుండా ఈయనేమో మాట్లాడతా అయ్యా కొద్దిగా కాఫీ తీసుకో అంటే మొహమాటానికి ఇప్పుడే వద్దండి అని అంటాడని అనుకో. అంటే మన పరిస్థితి చూస్తేనే తెలిసిపోతుంది కదా వాడికి. వీడు మాట్లాడుతున్నాడు, పెడతాడా పెట్టడా, ఉంటాడా ఏంటి అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడేది గౌరవంగా మర్యాదగా మాట్లాడి, అయ్యా కూర్చో కొద్దిగా కాఫీ తాగండి అని అంటే ఇప్పుడు కాఫీ ఇస్తే వాడు తాగుతాడు. సరే, స్నానము ఏమన్నా సంధ్య చేసుకుంటారా? చేసుకుంటారు. ఇవన్నీ మీకు కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు, పరిక్రమణము చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు నర్మదా నది వెంబడి వెళ్తూ ఉంటారు, ఈశ్వర భావనతో వెళుతూ ఉంటారు. అట్లా వెళుతూ ఉండేటువంటి వాళ్ళు ఏదో ఒక గ్రామంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉండే వాళ్ళని పిలిచి, అయ్యా మహాత్మా రండి, కూర్చోండి, మీకు కావాల్సిన సౌకర్యాలు మేము ఈరోజు చేస్తాం, మీరు స్నానం చేసుకొని ఇక్కడ విశ్రమించండి, భిక్ష మీకు మేము ఏర్పాటు చేస్తాం అని చెప్తారు. అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇవి ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు అతను ఏం చేస్తాడు? అతను సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలోకి వెళ్ళి స్నానం చేసుకొని అక్కడ కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేసుకొని తర్వాత వాళ్ళు పెట్టే భిక్షను స్వీకరిస్తాడు. ఏమండి, ఇప్పుడు మనం వాడికి ఇస్తున్నామే, శ్రద్ధతో ఇస్తున్నామా అశ్రద్ధతో ఇస్తున్నామా అనేటువంటిది తెలుస్తుంది. వీడు భర్తకేమో ఇష్టం వీళ్ళకి సేవ చేయాలని, భార్యకి ఇష్టం లేదనుకో ఎట్లా ఉంటుంది? వీడు చెప్పినాడు, వాడు ఎవడో ఒకడు వచ్చినాడు, నా కర్మ మీద పడింది, నేను చెయ్యాలా. ఏమండి, వంటేమో చేస్తూ ఉంది, కానీ ఎట్లా చేస్తూ ఉంది? నా కర్మ, వీడు చెప్తే విండో అని చేస్తుందా? సరే, ఆయన్ని పిలుస్తాడు, స్వామి భిక్ష స్వీకరించారు. వస్తాడు, వచ్చి కూర్చుంటే తినండి, వండినాను పెట్టినాను, మీరు వడ్డించుకొని తినండి. శ్రద్ధ ఉందా? సరే, ఎట్లా పడతారు? సరే, ఒకవేళ భర్తకు కాకుండా భార్యకు అయ్యో సాధువుల సేవ చేయాలని ఉందని అనుకో, భార్యకు సాధువుల సేవ చేయాలని ఉంది, భర్తకు ఏం చేసేది మీరు చెప్పిన మాట ఎందు, సరేలే చూస్తూ ఉండు, ఎవడన్నా వచ్చినాడేమో సాధువు, ఎవరి కోసం పోయినాడు ఇప్పుడు వీడు? భార్య ప్రోద్బలంతో బయట పోయి నిలబడుకున్నాడు. వీడి ఉద్దేశం ఎవరు రాకుండా ఉండాలా అని. ఆమె కండిషన్ ఏంటంటే, నువ్వు ఎవరినన్నా సాధువుని తీసుకొస్తేనే నీకు భిక్ష అని ఆమె అంటుంది. ఈడు రాడు,
ఏమేమో పెట్టదు, ఏం చేయాలి ఇప్పుడు నేను? సరే ఎవడో వస్తాడేమో చూద్దాం. దాంట్లో ఒక సన్నగా బొక్కగా ఉండేవాడు వస్తే వాడిని పట్టుకొస్తాడు, ఎందుకంటే వాడు తినే తక్కువ తింటాడని. కానీ మీకు తెలుసో తెలీదో కానీ బక్కగా ఉండేవాడు ఎక్కువ తింటాడు. సరే వాడు ఎవడో వస్తే స్వామి 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 అని పోతాడు దగ్గరికి. స్వామి స్వామి స్వామిని దగ్గరికి పోతాడు కానీ నమస్కారం అంటాడు. పాదాలకు నమస్కారం చేస్తాడా? ఎందుకు పాదాలకు నమస్కారం చేయడు? ఎందుకంటే హృదయపూర్వకంగా లేదు. హృదయపూర్వకంగా లేదంటే అదే ఇష్టం లేదు. భార్య కోసం చేస్తున్నాడు, భార్య కోసం చేస్తున్నాడు కాబట్టి స్వామి 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 నమస్తే నమస్తే ఆయన శుభమస్తు శుభం పోయేదని ఆయన అంటాడు. సరే వీడేం చేస్తాడు? మా ఇంటికి రండి స్వామి, మా ఇంటికి రమ్మండి స్వామిని పిలుస్తాడు. పిలిచి స్వామి ఈ రూమ్లో పోయి మీరుండి అక్కడ మీరంతా ఫ్రెష్ అప్ అయ్యి రండి స్వామి అంటాడే కానీ స్వామి ఈ రూమ్ ఇది ఉంది, దీంట్లో మీరు ఉండండి, మీకు కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. చూడండి మాట్లాడే విధానంలో శ్రద్ధ ఉండేదానికి అశ్రద్ధ ఉండేదానికి తేడా తెలిసిపోతుందిగా అక్కడ. స్వామి ఈ రూమ్లో ఉన్నాను స్వామి అనేసినాడు కానీ ఆయనకి ఏం కావాలి, నీళ్ళు వస్తున్నాయా లేదా, స్నానం చేసేదానికి ఏమైనా ఉన్నాయా లేదా, ఎట్లా అనేటువంటి విషయం చూస్తాడా? అదే శ్రద్ధ కలిగి ఉంటే పోయి లోపల పోయి స్వామి దో ఇక్కడ మీరు విశ్రమించండి, దో ఈ జలం ఇట్లా వస్తున్నాయి, ఇది బాత్రూమ్, ఇది టాయిలెట్, ఇక్కడ మీరు దీన్ని ఉపయోగించుకోండి. ఇది ఎట్లుంది? అతిథి దేవోభవ, ఇక్కడ దేవుడే సాక్షాత్తుగా వచ్చినాడు అనే భావనతో ఉన్నాడా వాడేమన్నా? భార్య ప్రోద్బలంతో ఉన్నాడు. అర్థమవుతుందా? ఆశ్రమానికి కూడా వస్తూ ఉన్నాం. ఎందుకోసం వస్తూ ఉంటాం? శ్రద్ధతో వస్తున్నామా అశ్రద్ధతో వస్తున్నామా? ఏమండి మీరు అంతసేపు వాళ్ళని వీళ్ళని చెప్పి లాస్ట్కి మా దగ్గరికి వస్తారా? అంటే 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 మనం గుర్తించాల శ్రద్ధతో నేనుండాను. ఆ శ్రద్ధ అనేటువంటిది ఉందా లేదా? శ్రద్ధ ఉంది అని తెలియాలంటే శాస్త్రంలో చెప్పినది నేను పట్టుకుంటున్నానా? అది పాయింట్. శాస్త్రంలో చెప్పినటువంటిది నేను పట్టుకుంటున్నా. శాస్త్రంలో చెప్పినది పట్టుకుంటా ఉంటే శ్రద్ధ ఉన్నట్లే. శాస్త్రంలో ఉండేది పట్టుకోకపోతే అది ఉంటుంది. ఎందుకంటే పెట్టిన ఫలితం ఉంటుంది, పెట్టిన ఫలితం వస్తుంది. కాకపోతే శ్రద్ధ లేకుండా పెట్టినాడు, దీని ఫలితంతో పుణ్యం వస్తుంది. దీనివల్ల నెక్స్ట్ జన్మలో ఇంకొద్దిగా గొప్పగా ఉండేవాడుగా పుడతాడు. తర్వాత కొన్ని జన్మలకు ఏమవుతుందంటే మారుతుంది, పుణ్య ప్రభావం పెరిగి అప్పుడు గుర్తించే సామర్థ్యం వస్తుంది. సాధువులను గుర్తించే ప్రభావం వచ్చి అప్పుడు నిజంగా సాధువులను సేవించే స్థితి వచ్చి అప్పుడు వాళ్ళను చూసే యోగ్యత వస్తుంది. ఆ తరువాత అయ్యో సాధువు వచ్చాడు, సాధువులతో మనం ఏదైనా అడిగి తెలుసుకోవాలని అనిపిస్తుంది. మళ్ళా అంత స్థాయి రావాలంటే కొన్ని జన్మలు పడుతుంది. బహునాం జన్మనాం అంతే ఉంటుంది. ఓకే, మనుష్యానాం సహస్రేషు అని అన్నాడు, బాగానే ఉంది. కాకపోతే అంటే ఇప్పుడు నాకు ఆ శ్రద్ధ కలగాలంటే బహునాం ఎన్నో జన్మలు ఎత్తాలని అంటావా? అరే ఎన్నో జన్మలు ఎందుకు? ఇప్పుడు నేను బతుకున్నానా లేదా? ఇప్పుడే శ్రద్ధతో చేస్తాను. పనేముండదు. గురువులను ఆశ్రయిస్తే కాదబ్బా, గురువులను ఆశ్రయించడం ఏంది? నువ్వు పట్టుకోవడంలో ఉంది. మళ్ళా చూడు, గురువులను ఆశ్రయించడం అంటే గురువులను నువ్వు పోతే నీకు గురువులు దొరుకుతారు. నువ్వు పోతే దొరుకుతారు. గురువులు చెప్పితే కాదు నీకు తెలిసేది. నువ్వు అడగలనా గురువు చెప్పాలనా? అది చెప్పు. నువ్వు ఆశ్రయించి అడిగి తెలుసుకోవాలి. అవునా? అంటే ఇప్పుడు గురువేమో ఉంటాడు, అదే చెప్తాండది. ఆయన గురువు, ఆయన చెప్తాడు, ఆయన ద్వారా నేను తెలుసుకోవాలా అని అనిపించాలి కదా. అని అనిపించాలంటే యోగ్యత రావాలిగా. అసలు ఆయన సాధువునే గుర్తించట్లేదు. సాధువులనే గుర్తించినప్పుడు వాడిని ఏదో భార్య ప్రోద్బలంతో తీసుకొచ్చాడు.
భార్య ప్రోద్బలంతో తీసుకొచ్చి ఆయనకి ఏదో భిక్ష అవి పెడుతున్నారు, తద్వారా పుణ్యం వస్తుంది వీడికి, కాదని చెప్పట్లేదు. ఈ పుణ్య ప్రభావము చేత మనస్సులో పరిపక్వత వచ్చి, ఆ మనస్సులో పరిపక్వత పెరిగి 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 వీడికి ఇప్పుడు ఏమవుతుందంటే, పుణ్యం ఏం చేస్తుంది అంటే, పుణ్యము నీకు ఒక గొప్ప స్థానాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనకు సుభిక్షముగా ఉండుట ఏమంటే, సుభిక్షంగా ఉండుట. ఇప్పుడు కావాల్సిన భోజనము మనము తింటున్నాము, కావాల్సిన భోజనం తింటున్నాం. మనం ఎక్కడికో పోతే కూడా అక్కడ కూడా నీకు సరిపోయే భోజనము దొరికింది అంటే, నీ పుణ్యం ఉంటే దొరికింది, కానీ పుణ్యం లేకపోతే దొరకదు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి బెంగళూరు వినారని అనుకోండి, బెంగళూరులో హోటల్స్ ఉంటాయిగా, హోటల్స్ ఎన్నో ఉంటాయిగా, ఆ హోటల్లో నీకు సరిపోయే భోజనం దొరికే హోటల్ దొరకల్లా వద్దా? వెజిటేరియన్ హోటల్ అని పేరు ఉంటుంది, లోపలికి పోతే అంత వెజిటేరియన్సే బాగానే ఉంటుంది, కానీ అయిన మసాలాలన్నీ వేసి పెట్టింటారు. అది సాత్వికంగా ఉంటుంది ఆహారం, సాత్వికమైన ఆహారం ఉండదు, నీకు సరిపోయే ఆహారం ఉండదు. అంటే ఏంటి పరిస్థితి? డబ్బులేమో నువ్వు ఖర్చు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నావు, అయినా నీకు సరిపోయే ఆహారం దొరకదు. అప్పుడు నీకు పుణ్య ప్రభావం లేదు. పుణ్య ప్రభావం ఉన్నిందని అనుకో, నువ్వు వెతకకుండానే, లేదా నువ్వు రోడ్డింటి పోతూ ఉంటే, బెంగళూరులో నేను దీనికోసం పోయాను అనమాట, గంధం కావాలని పోయాను. గంధము గోపీచందనం విన్నారా మీరు ఎప్పుడన్నా? ఆ గోపీచందనం కోసం వెళ్ళాను నేను. షాపులంతా తిరుగుతుంటే దొరకలేదు. వాళ్ళు ఏమన్నారంటే, గోపీచందనం మీకు ఇక్కడ దొరకదండి, అదేదో జయానగర్ దగ్గర ఏదో వేరే ఒక స్ట్రీట్ చెప్పారు, అక్కడ దొరుకుతుంది మీకు అని అన్నాడు. సరేలే అని చెప్పి నేను వెనక్కి వచ్చేస్తుంటే ఒక చిన్న అంగడి, పాత అంగడి కనిపించింది నాకు. పాత అంగడిలో ఈ మామూలు ఇవంతా ఉంటాయి చూడండి, పసుపు కుంకుమ సాంబ్రాణి కడ్డీలు అవంతా పెట్టున్నాడు. దీంట్లో అయితే గంధం ఉంటుందని నేను అంగడికి వెళ్ళి అతన్ని అడిగా, స్వామి ఈ విధంగా గోపీ చందనం కావాలన్నా. ఆయన అన్నాడు స్వామి మీరు ఇక్కడ కూర్చోండి అని అన్నాడు. ఏమండి నన్న? గోపీచందనం నా దగ్గర లేదు స్వామి అని అన్నాడు. సరేలే అని చెప్పి నేను బయలుదేరదామని చెప్పి లేచినాను. స్వామి మీరేమనుకోద్దండి, కూర్చోండి అన్నాడు. ఏం చెప్పండి అన్న. ఒక 5 నిమిషాలు కూర్చోండి మీరేమనుకోకుండా అని అన్నాడు. సరే కూర్చుంటాను. ఏమనంటే, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. చూడండి ఎట్లా ఉంది. 5 నిమిషాలు అన్నాను స్వామి, 10 నిమిషాలు పడుతుంది, మీరేమనుకోకుండా ఉండండి అన్నాడు. సరే నాకు కావాల్సింది గోపీచందనం కావాలి కదా, సరే అని చెప్పి నేను కూర్చున్నా. వెళ్ళాడు, ఆయన బండి ఎత్తుకొని పోయాడు. ఆయన పోయి 15 నిమిషాలు అయితే తీసుకొని వచ్చాడు. సరే తీసుకొని వచ్చిన తర్వాత సరే సంతోషమప్ప మంచిది అని చెప్పానని, సరే ఇవ్వండి అని చెప్పి తీసుకుని డబ్బులు ఇచ్చేదానికి పోతే, స్వామి నేను డబ్బులు ఇచ్చేదానికి మీరు ఇచ్చే డబ్బుల కోసమా నేను చేసింది? చూడండి ఎట్లా అంటున్నాడు అతను, మీరు ఇచ్చే డబ్బుల కోసమా నేను చేసింది, మీ పాదాలకు ఒకసారి నమస్కారం చేసుకుంటాను స్వామి. చాలు నాకు. ఎంత ఇది చెప్పండి, ఎంత భావన ఉంటుందండి. అట్లాంటి ఆ హృదయం ఏమైంది, ఆ స్థితి రావాలంటే, ఆ మనసు రావాలంటే ఎట్లొస్తుంది? ఆయన షాప్ ఎంత ఉంది? చిన్న షాప్, ఇట్లాంటి వాళ్ళకే ఆ భావాలు వస్తాయి. ఆ భావన ఉంది కాబట్టే, సత్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన షాప్ డెవలప్ కాలేదు. మీకు ఒకటి తెలుసో తెలీదో, సత్య మార్గంలో ఉండేటువంటి వాడి స్థితి ఏమవుతుందంటే రోజు రోజుకి వెనక్కిపోతుంది. విత్తనాశాపవాదాశ్చ వియోగ సహబంధువై, భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుని మార్గంలో ముందుకు పోతున్నామంటే నీ దగ్గర ఉండేటువంటి విత్తము నాశనం అవుతుంది. చూడండి, ఆయన చూస్తే నాకు అనిపించింది, ఇది భగవంతుని యొక్క తత్వం, భగవంతుని యొక్క వైభవం. ఇట్లాంటి వాళ్ళు చూడండి, బెంగళూరులో ఆయన చేసిన ఇది, స్వామి మీరు మా ఇంటికి భిక్షకు వస్తే బాగుంటుందన్న.
అయ్యా భిక్షకు నేను రాలేను, ఎందుకంటే నాకు వేరే ఆల్రెడీ అక్కడ ఉన్నది, చాలా సంతోషం.